ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ, అమావాస్య వస్తోంది. తదుపరి రోజే శ్రావణ మాసం. శుక్రవారమే ఈసారి చక్కగా శ్రావణ మాసం కూడా వచ్చేస్తోంది. మరి అమావాస్య రోజు, శ్రావణానికి వెల్కమ్ చెప్పే రోజు, ముందు రోజు మేమంతా ఎలా సంసిద్ధంగా ఉండాలి, అసలు ఈ అమావాస్యని ముఖ్యంగా ఎలా ఉపయోగించుకోవాలి? ఇప్పుడు మనకి ప్రతి మాసానికి ఒక నక్షత్రాధిపతి మాసం కింద వస్తుంది. సో మనకి ఉత్తరాషాఢ నక్షత్రంతో వచ్చింది ఆషాఢ మాసం. ఉత్తరాషాఢ, పూర్వాషాఢ 2 నక్షత్రాలతో ఉన్న కాంబినేషనే మనకి ఈ ఆషాఢ మాసం. అయితే ఉత్తరాషాఢ నక్షత్రం అంటే ఏంటంటే రవి నక్షత్రం. సో ముఖ్యంగా ఎందుకు చూసుకోవాలంటే, నేను జ్యోతిష్యం మీద ఎక్కువ ఎనాలిసిస్ చేస్తున్నా కనుక పితృశాపాలు ఎవరికైనా ఉంటే, పితృదోషాలు ఉన్నా, సో జాతకంలో రవి బలం లేకపోయినా ఈ అమావాస్యని వాళ్ళు కొంచెం ఘనంగా చేసుకోవాలి. జాతకంలో రవి బలంగా లేడు అని మనకు ఎలా తెలుస్తుందమ్మా? ఎలాంటి సిగ్నల్స్ వస్తాయి? జనరల్గా బలంగా లేకపోతేనా వాళ్ళకి ప్రొఫెషనల్గా సెటిల్మెంట్ ఉండదు. ఓకే. చాలా మంది చూడండి, చాలా ఉద్యోగాలు మారుతూ ఉంటారు. ఈ ఉద్యోగం కాదు, ఆ ఉద్యోగం, ఈ ఉద్యోగం, ఆ ఉద్యోగం, కనీసం పట్టుమని ఒక 3 నెలలు ఏ ఉద్యోగం చేసి ఉండుండరు. అలాంటి పరిస్థితుల్లో కూడా రవి బలంగా లేనట్టే. గవర్నమెంట్ ఉద్యోగాలు రావలేదంటే రవి బలంగా లేనట్టే. సో రవి బలంగా ఉంటే గవర్నమెంట్ ఉద్యోగాలు బాగా వస్తాయి. వెంటనే ఇలా జస్ట్ ఇలా ఊరికే ఇలా సరదాగా రాస్తే కూడా వాళ్ళకు ఉద్యోగం వచ్చేస్తుంది. సో దానికి జాతకంలో రవి బలం ఉన్నట్టు. అలాగే తల్లిదండ్రుల మధ్యలో తండ్రితో ఎక్కువ విరోధం ఉన్నా, తండ్రితో ఎక్కువ వాదిస్తున్నా అక్కడ జాతకంలో అలాంటి ఇబ్బంది ఉందని అర్థం. సో పితృదోషాలు అనేది ఏంటంటే, ఇప్పుడున్న విషయమే కాకుండా మన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్కడి నుంచి పరంపర వస్తుంది అనమాట. సో ఈయనకి తండ్రితో పడకపోవచ్చు, ఆయనకి ఆ తండ్రితో పడకపోవచ్చు. అలా ఉన్నది కాస్త దోషాల కింద మారుకుని వస్తాయి. ఇవన్నీ ఏంటంటే కొంచెం డెప్త్ మనం వెళితే జాతకం వాళ్ళది తీసుకొని అప్పుడు నిజంగా పితృదోషం ఉందా లేదా చూసుకోవచ్చు. అయితే ఉందా లేకపోయినా ఈ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య మాత్రం పితృపక్షాలు అని చెప్పేసి అంటాం మనం. ఎందుకంటే ప్రతి అమావాస్య పితృపక్షాల రోజున అందరూ తర్పణం వదులుతారు. మామూలుగా బ్రాహ్మణ ఇళ్లలో అయితే ఖచ్చితంగా అందరికీ ఆ రోజును ఆ కార్యక్రమం చేయడము, శ్రాద్ధ కార్యక్రమం చేయించడము, పితృతర్పణాలు వదలడం, నదీ స్నానం చేయడము, సో నది దగ్గర కూర్చొని అందరికీ 100 పితృదేవతలు తలుచుకోవడము, ఇవన్నీ చేస్తారు. అట్లీస్ట్ ఇవన్నీ కాకపోయినా కనీసం గోశాలకు వెళ్ళి గోవుకి కాస్త దానా పెట్టినా సరే ఆ పితృదోషాలు ఏమైనా ఉంటే తెలిసి తెలియకుండా ఏవైనా ఉన్నా సరే పోతాయి అన్నమాట. సో అలాంటి విషయాల్లో ఎక్కువ ముఖ్యంగా ఇది. సో పితృదోషాలు ఉంటే ఏమవుతాయి అంటే వివాహాలు కూడా అవ్వవు, సంతానం కూడా కలగదు, వంశాభివృద్ధి కూడా అవ్వదు. వంశం అభివృద్ధి అవ్వదు, వివాహం, పిల్లలకు సంబంధించినవన్నీ ఎఫెక్ట్ పడుతుంది, లేదా లైట్ మ్యారేజెస్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆరోగ్యంగా ఉండరు. అనారోగ్య సమస్యతో బాధపడుతుంటారు. ఏదో ఒక బాధ, ఏదో ఒక రోగం. అంటే ఇప్పుడు చూడండి, ఎవరో చనిపోతారు మన ఇంట్లో, ఇళ్ళలో ఎవరో, వాళ్ళని ఆ పరంపర వస్తుందని చెప్పి అంటారు. షుగర్ వస్తుందంటారు. తర్వాత వెన్ను పూస, ఇంతకుముందు వెన్ను ముక్క దగ్గర నొప్పి ఉంటుంది, బ్యాక్ పెయిన్స్ అని. ఇప్పుడు దాన్ని ఎన్నో రకరకాల పేర్లు పెడతారు ఇప్పుడు. కానీ అలాంటి సమస్య ఉంటే కూడా కంటిన్యూ అవుతుంది. సో ఆత్మకారకుడు కదా మిత్రుడు మనకు రవి. సో అందుకని ఏంటంటే ఈ ఆషాఢ మాసంలో జరిగే ప్రతి ఒక్క రోజు విశేషంగా, అందుకే ఆషాఢ మాసంలో మన గురు పౌర్ణమి వస్తుంది. సో గురువులు పూజించమని చెప్తాం. ఆషాఢ మాసం నుంచి ఆ బోనాల నుంచి అమ్మవారికి వీళ్ళు గ్రామదేవతలు అందరికీ పెడుతుంటారు ఆహారం. దీని నైవేద్యం ఏదైతే పెడుతున్నారో ఆ నైవేద్యాలన్నీ కూడా ఏంటంటే, ఒకవేళ తెలిసి తెలియని దోషాలు ఎవరైనా చేస్తుంటే మమ్మల్ని అనుగ్రహించమ్మా అని చెప్పి ఆ ఊర్లో ఉన్న దేవత అందరికి పూజిస్తాం. సో అలాంటి విశేషమైన మాసం ఇది. అందువల్ల పితృదోషాలు అసలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు పితృదోషం ఉంటే పెళ్ళిళ్ళు లేట్ అంటున్నాము, పిల్లలు, సంతాన అభివృద్ధి, మన వంశం అభివృద్ధి చెందదంటాం కదా. అసలు ఆ దోషాలు ఎందుకు వస్తాయి? ఖచ్చితంగా వస్తాయన్న. ఎందుకంటే అవగాహన లోపం చాలా వరకు ఇంట్లో వాళ్ళకు ఉండే ఒకటి అవగాహన లేకపోవడం, దానివల్ల కొన్ని మనం చేసుకునే కర్మలు అంటారు. అంటే మనం చేసుకునే కర్మలు కొన్ని, మనం తెచ్చుకున్న కర్మలు కొన్ని. సో మనం చేసిన కర్మలు కొన్ని, మనం తెలిసి తెలియక చేసిన పనులు. మనం తెచ్చుకున్న కర్మ అంటే ఈ జీవుడు అనేది ఈ శరీరంలో ఉంది, కానీ ఈ జీవుడు ఈ శరీరం కాకుండా ఇంతకుముందు ఏ శరీరంలో ఉన్నారో అక్కడ ఏం చేసిందో అది ఉంటుంది. కొంతమంది వంశ పారంపర్యంగా వస్తాయి, కొన్ని శాపాలు ఉంటాయి. అలా పితృశాపాలు అనేది కొంతమందికి ఉన్న వంశంలో ఉంటే ఆ ఇంటికి ఒకడే వారసు ఉంటాడు. చాలా మంది చూస్తుంటాం, ఈ పిల్లలు ఉంటారు వాళ్ళకి, వాళ్ళకి ఒకడే, మళ్ళీ వీళ్ళకి ఒకడే, మళ్ళీ వీళ్ళకి ఒకడే. ఇంకొకసారి అసలు ఉన్న వాళ్ళకి పుట్టరు, వాళ్ళకి వారసులే ఉంటారు. సో వాళ్ళు దత్తత తీసుకోవడం చేస్తుంటారు. ఇవన్నీ కానండి, ఇవి శాపాలు.
అంటే అది ఆ వంశంలో ఉండే ఏవో ఒక శాపాల వల్ల వచ్చానమాట ఒక్కరికి ఉండేది అంతా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అవుతుంది. సో అంటే అలా ఉండకుండా ఉండాలంటే రెగ్యులర్ గా ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి ఖచ్చితంగా. అమావాస్య ప్రతి అమావాస్య చేయాలి. సో ఈ అమావాస్య ఏంటంటే మనకి ఆషాఢ అమావాస్య అనేది చాలా విశేషం, అందువల్ల చేసుకోవాలి. ఏం చేసుకోవచ్చు అంటే ఎవరికి ఎంత అంటే లోభత్వం చూపించకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే అమావాస్య చేసి చేయమన్నారు కదా అని చెప్పి మన దగ్గర ఎంత డబ్బు ఉన్నా మనం ఇంతే ఇద్దామని అనుకోవడం తప్పు. సో మనకి శక్తితో కలిగింది, మన తాహత కలిగింది చేయాలి. అన్నదానం చేయడం, గోసేవ చేయడం, తర్వాత బ్రాహ్మణులకి మనకి మామూలుగా పూర్వం అయితే ఇలా ఇచ్చేవాళ్ళం స్వయం పాకాలు. సో అలా బ్రాహ్మణులకి స్వయం పాకాలు అలా ఇవ్వాలి. సో ఇలా ఇవ్వడం వల్ల చాలా విశేషం. సో అమావాస్య రోజున వాళ్ళ తండ్రి పేరు తల్లి పేరు చెప్పడం, లేదా తాతగారి పేరు ముత్తాత పేరు తెలిసి వాళ్ళ అమ్మ నాన్నతో చేయించడము, ఇలా కార్యక్రమాలు చేయడం వల్ల ఇంట్లో ఇలాంటి వివాహాలు అవ్వకపోయినా, ఏదైనా వివాహాలు అవ్వకుండా ఆలస్యం నడుస్తున్నా, సంతానం లేకపోయినా అవి కలిగే అవకాశాలు ఉంటాయి. సో అమావాస్య రోజు చేయాల్సిన ముఖ్యమైన విధానం ఏంటంటే గోశాలకు వెళ్ళడం, గో చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, గోకి కాస్త దానా పెట్టడం, తర్వాత అన్నదానం చేయించడం. అమ్మ ఇన్ జనరల్ గా కూడా ఇప్పుడు నరదిష్టి నరఘోష తగిలితే అమావాస్య రోజు ఇలా దిష్టి తీసుకోండి, ఇది చేయండి, అది చేయండి అని చెప్తారు కదా, అట్లా ఈ అమావాస్యకి పర్టికులర్ గా ఏమైనా చేయాల్సింది ఉందా అమ్మ? ఏ అమావాస్య దిష్టి తీయాలి. ఎందుకంటే నరదిష్టి అనేది వాళ్ళ రోజున అది ఎలా అయిపోయిందంటే బై ప్రొడక్ట్ లాగా అయిపోయింది. ఒకప్పుడు ఏదో పెళ్లి చేస్తే అబ్బా ఇంత వైభవంగా పెళ్లి చేశారండి వీళ్ళు అని చెప్పుకునేవాళ్ళు. ఏదైనా అన్నదానం చేస్తే అబ్బా ఇంత బాగా అన్నదానం చేస్తారని చెప్పుకునేవాళ్ళు. ఇవాళ అలా కాదు. మనం ఒక మంచి చీర కట్టుకున్నా, మనం అందంగా తయారైనా, ఒక కారు కొనుక్కున్నా, ఏదో కాస్త నవ్వుకుంటూ మాట్లాడుతున్నా ఏంటి వాళ్ళు ఇంట్లో నవ్వులు వినిపిస్తున్నాయి అని అనుకుంటారు. సో అలా దిష్టి తగులుతుంది కనుక ఖచ్చితంగా ప్రతి అమావాస్యకి దిష్టి ఇంటిలి బాగా తీసుకోవాలి. అది ఎలా తీసుకుంటాం అంటే మామూలుగా ఏంటంటే ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ కొబ్బరికాయని కొట్టి దాంట్లో నీళ్లు ఇంట్లో పడాలి, నీళ్లు దేవుడి రూమ్లో. ఓకే. ఆ నీళ్ళు నేల మీద వేసేయాలి. వేసి ఆ కొబ్బరికాయని శుభ్రంగా తుడిచి దాంట్లో ఫస్ట్ మొదటి చెప్పు ఏదైతే ఉందో అది దేవుడికి తీయాలి. ముద్దకర్పూరం పచ్చకర్పూరం వేసి తర్వాత తీసుకెళ్ళి ఇంటి బయటకు వెళ్ళి రైట్ సైడ్ పెట్టాలి. ఓకే. తర్వాత మిగిలిన చెప్పు ఉంది కదా పీచున్న చిప్ప, ఆ పీచున్న తీసుకొని మళ్ళీ పచ్చకర్పూరం ముద్దకర్పూరం వేసి మళ్ళీ ఇంట్లో అందరినీ కూర్చోబెట్టి అందరికీ దిష్టి తీయాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తీసి వీళ్ళు తీసుకొని లెఫ్ట్ సైడ్ పెట్టాలి. ఇంటి ముందు పెట్టి తలుపేసేయాలి. మళ్ళీ బయటకు వెళ్ళకూడదు ఆ రోజు. సో 9 తీసినా పర్లేదు, 7 తీసుకున్నా పర్లేదు. అది రాత్రి పూట మళ్ళీ ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాత్రికి బయట తలుపు తీయకూడదు. ఇక తలుపు వేసేసి మూసపెట్టి మొద్దుని తీసి మనమే క్లీన్ చేయొచ్చు. దానికి ఎవరు తీయాలి వీళ్ళు తీయాలని లేదు. ఈ విధంగా చేయడం వల్ల నరదిష్టి అని ఉంటే పోతుంది. జనఘోష ఉన్నా నరదిష్టి ఉన్నా చక్కగా పోతుంది, దాంట్లో ఇబ్బంది లేదు. సో ప్రతి అమావాస్యకి మనం ఇది ఒక రైచువల్ గా పెట్టుకుంటే అట్లీస్ట్ మన నెగిటివిటీ మన దగ్గర నుండి పోతుంది. అదొక రైచువల్ చేసిన ఫీలింగ్ వస్తుంది కదమ్మా. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.